హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే మా బుజ్జిబాబు గడి ఫస్ట్ బర్త్డే పార్టీ వ్లాగ్ అనమాట. చిన్నగానే రికార్డ్ చేశాను ఎందుకంటే వీడియోగ్రాఫర్ వీడియో తీసాడనమాట. అది కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే నా ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో అనమాట. అయినా తాగు బర్త్డే పనులు అవుతున్నాయి అనమాట. ఇక్కడ డెకరేషన్. ఈరోజైతే మా బుజ్జిబాబుది బర్త్డే చేస్తున్నాం అనమాట. దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఏమేమి కొన్నానో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాగ్స్ ఇట్లా తీసుకున్నాను అనమాట. అంటే నేను మామూలుగా వాడికి వైల్డ్ థీమ్ అనమాట, ఫారెస్ట్ థీము. అట్లా చెప్పాను కానీ వాళ్ళు బై మిస్టేక్లో ఇవి పంపించారనమాట. సర్లే ఏముందిలే అని చెప్పి ఇంకా ఇవే ప్యాక్ చేస్తున్నాను. పెద్దగా ఏం రారు, వచ్చే వాళ్ళ కోసం ఎట్లా ప్యాక్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. పిల్లల వరకే తీసుకున్నాను అనమాట, పెద్దవాళ్ళకి ఏం తీసుకోలేదు. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే పిగ్గీ బ్యాంక్ అనమాట. ఇదైతే కలరింగ్ బుక్స్, గర్ల్స్కి ఏమో పింక్, బాయ్స్కి ఏమో బ్లూ కలర్ అట్లా తీసుకున్నాను. ఇంక ఇవేమో స్కెచెస్ లాగా అనమాట, రాయడానికి ఇట్లా షెల్ టైప్లో వస్తాయి అవి ఒకటి. ఇంకా గర్ల్స్కి ఏమో ఇట్లా బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట, పాకెట్ బ్యాగ్స్ లాగా. ఇదొకటి. తర్వాత లాలీపాప్స్ ఏమేమి తీసుకున్నాను చిన్న చిన్నగా చూపిస్తాను అనమాట. ఎక్కువ టైం లేదు లాలీపాప్స్ కాబట్టి ఒక 2-3 వేసేస్తాను అనమాట. ఎందుకంటే ఇంట్లో అయినా ఊరికనే వేస్ట్ చేసేస్తుంది అనమాట, ఏమి తినదు. ఇంకా ఇది కూడా తీసుకున్నాము చాక్లెట్స్. ఇట్లా చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. అంటే డిఫరెంట్గా ఉన్నాయి దీంట్లో, గేమ్స్ లాగా అట్లా. సో ఇవి కూడా వేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి ఫ్రూట్ స్లైసెస్ అనమాట, జెల్లీస్ టైపు. ఇవేమో అక్కడ పెట్టేస్తాను అనమాట, పిల్లలు తింటారు. ఇవి కలరింగ్ బుక్స్, అదే మ్యాజిక్ బుక్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి కొన్నే తీసుకున్నాను, ఎక్కువ లేవు. అబ్బాయిలకైతేనేమో బ్లూ కలర్వి తీసుకున్నాను, పిగ్గీ బ్యాంక్స్. కలరింగ్ బుక్స్ అయితేనేమో ఇట్లా అట్లా అనమాట. అవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసేస్తాను, చూద్దాము, మళ్ళీ చూపిస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ఇలా ఒక 8 బ్యాగ్స్ ఏమో ప్యాక్ చేశాను, ఎవరు వస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పి. పిల్లలు అయితే అంతవరకే వస్తారనమాట, పెద్దగా ఏం రారు. సో అది సంగతి. ఇవన్నమాట నేను కొన్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే. మీకు ఎలా అనిపించినాయి అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా బుజ్జిబాబుకి బర్త్డే చేస్తున్నాం అనమాట. అంటే బర్త్డే 30, కాకపోతే ఈరోజే చేస్తున్నాము, సండే అని అందరూ వస్తారని చెప్పి. చూస్తూ ఉండండి ఈరోజు ఏమేమి చేస్తాము. పనులు అయితే అవుతూ ఉన్నాయి, డెకరేషన్ ఇంకా టెంట్ అవన్నీ వేస్తున్నారనమాట. కేక్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాము, ఇంకా స్నానాలు అవుతున్నాయి అనమాట. నాది అయిపోయింది, నాయనకి చేపియాలి, తర్వాత వీడికి చేపియాలన్నమాట. నాయనకి ఇప్పుడే స్నానం చేయించుకొని వచ్చిన, వంగి చేయించే వరకు నడుమున వస్తుంది అనమాట. సార్ ఏమో బాత్రూమ్ ఉన్నాడు. అమ్మా ఇండియాలో ఉంటే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ చేసుకోలేక పిచ్చిలు వేస్తుంది అనమాట. ఆయన చూడండి కుండితో ఆడుతున్నాడు. ఇండియాలో ఉంటే కనీసం ఎవరో హెల్ప్ అయినా ఇస్తారు. ఇక్కడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, కానీ ఇంకా రాలేదన్నమాట. వస్తారు, వస్తే హెల్ప్ చేస్తారు మంచిగానే. అట్లా అవుతుంది. టెంట్ వేస్తున్నారు, తర్వాత డెకరేషన్ పెట్టేస్తున్నారు. ఈ బెలూన్స్కి $20 పెట్టి తీసుకొచ్చాము. ఒక్కటే మిగిలిందనమాట, కింద ఉన్నాయన్నీ పోయినాయి. రిటర్న్ ఇద్దాం అనుకున్నాము కానీ పగిలగొట్టిరాను. చేయబెట్టమల్లా ఇలా రెడీ చేసుకుంటూ వ్లాగ్ తీయాలంటే ఇట్లా కాదురా. వీడియో తీసుకుంటూ ఇలా రెడీ చేయాలంటే వాసిపోతున్నాం. హాయ్ గాయ్స్, బాయ్ గాయ్స్ కాదు, బాయ్ గాయ్స్. డ్రెస్ టైట్ అయింది. ఇప్పుడు ఒక డ్రెస్ వేసాను, మళ్ళీ చేంజ్ చేస్తా.
ఏమైంది? పుచ్చుకుంటుందా? ఏం కాదు, బాగుంటుంది. ఇది డాలర్ పోగొట్టినావు చూడు. ఇప్పుడు చైన్కి ఏం డాలర్ వేయాలి నేను నీకు? నీకు దుప్పట్టా కూడా వచ్చింది. ఇంకా ఎంజాయ్ అయిపోకొసేపు. ఎగ్ తిని పాడుంది. ఎగ్ అమ్మా మేడంది అయిపోయింది. ఇట్రా చూపి, మేడంది అయిపోయింది. సార్ది ఉందనమాట. సార్ ఏమో స్నానం చేస్తున్నాడు. ఆయనను కూడా రెడీ చేయాలా. అప్పట్లోపు ఎగ్ ఇచ్చేది నైనాకి. నైనా ఎగ్. మా బుడ్డి ఫెల్లోని బజ్జికైనా వాడు నిన్న కూడా కేక్స్ మేసేటప్పుడు పడుకోలేదనమాట. పడుకోక క్రాంకీ మొత్తం ఏడ్చాడనమాట. నైనా పాప అయితే రెడీ అయ్యింది. సో దానైనా ఇట్రా. నైన్ అయితే ఇట్లా డ్రెస్ వేసుకొని రెడీ అయింది. మళ్ళీ వేరే ఫ్రాక్ వేస్తానమాట, సేమ్ మా డ్రెస్లకు మ్యాచింగ్. వాడైతే పడుకున్నాడు. బయట అయితే టెంట్ వేస్తున్నారు, చూపిస్తారండి. నాకు ఇండియాలో ఉన్నట్టే ఉందనమాట ఫీలింగ్. అయితే చూపిస్తారు. ఇది టెంట్. డెకరేషన్ టెంట్ మేబీ జిప్ ఓపెన్ చేసుకొని వెళ్ళడానికి అనుకుంటా. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అయింది అనమాట. అది డెకరేషన్ టెంట్ ఆగమాగం ఉందన్నమాట. ఇప్పుడైతే రెడీ అవ్వాలి. మెయిన్ టాస్క్ అదే అనమాట. ఫస్ట్ టైము నా జీవితంలో మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకోవడము అండ్ హెయిర్ స్టైల్ కూడా అనమాట. నైనాని తీసుకెళ్ళింది, నైనాకి చేస్తా అని చెప్పి. ఫస్ట్ అంటే లైట్ మేకప్, జస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. అండ్ నాకు కూడా అనమాట. అందుకే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ క్లిప్ ఎక్కడ పెట్టాను, ఫేస్ వాష్ చేసుకున్నాక చేస్తానింది. నైనాకైతే చేసేస్తుంది అనమాట. 8 hours ఉంటుందంట, నో ప్రాబ్లం. ఇప్పుడు ఓన్లీ 10 అవుతుంది అనమాట. 12కి అట్లా స్టార్ట్ అవుతుంది పార్టీ. చూపిస్తాం ఇక్కడ ఎలా ఉంటుందో. బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్ చూపిస్తా. ఫస్ట్ వేసుకుంటున్నాను అనమాట. పెళ్ళిలో కూడా వేసుకోలేదు. పెళ్ళిలో అంటే రిసెప్షన్లో తెలిసిన అక్క, ఆమె కూడా కైండ్ ఆఫ్ బ్యూటీషియన్ అనమాట. సో అక్క వేసింది, అప్పుడు బాగా హెవీ అనిపించింది అనమాట. మళ్ళీ ట్రబ్ చేసేసుకున్నాను మొత్తం అయితే. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా రెడీ అవ్వడం అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తాం ఇక్కడ. నేను ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళేలోపు నైనా అయితే రెడీ అయిపోయింది అనమాట. నైనాకు కూడా వేయించాను అనమాట లైట్ మేకప్, హెయిర్ స్టైల్. ఇంకా నేను ఎక్కడ రెడీ చేసేది దాన్ని అని చెప్పి వేయించేసాను అనమాట. అది కూడా వేయించుకుందనమాట మంచిగా, ఏమనకుండా. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇదనమాట. ఇలా అయితే చూస్ చేసుకున్నాము మేము. ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నైనా బర్త్డే అప్పుడైతే నేనే చేశాను, మేమే చేసుకున్నాము అంటే ఇద్దరం కలిసి. కానీ ఈసారి అంత ఓపిక లేకుండా అనమాట. ఇద్దరు పిల్లలతో కష్టం అయిపోయింది అనమాట. చాలా హార్డ్ అనిపించింది. గుడ్ జాబ్ చేస్తుందా నైనా? వావ్, హెయిర్ ఊడిపోయింది. ఏమైంది? లిప్స్టిక్ పోతుందా? భలే ఉన్నావు, క్యూట్ అమ్మా. బొట్టు పెట్టాలా నీకు? బొట్టు పెట్టి ఇంకా చేసేస్తే బాగుంటుంది. స్టిక్కర్ వేసేస్తా. తినాలా ఎట్లా నువ్వు? కూతురు క్యూట్ ఉంది. నా వాయిస్ విని భయపడకండి. ఎవరి బిడ్డను వాళ్ళు అలా చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మ కూడా నన్ను చూసి చాలా మురిసిపోయేది. నేను కూడా అంతే. హాయ్ చెప్పేసి తిని మూసేసి ఇట్లా అనేస్తా తర్వాత. ఒక నిమిషమ్మా, నేను ఒక నిమిషం. ఇందాక ఉన్నట్టు బాగుంది. ఇందాక సైడ్ కన్నా నిలబడి అట్లా. తిను. నువ్వేమన్నా తింటావా? ఆకలి అవుతుందా నీకు? బనానా తింటావా? మీరేమన్నా తింటారా అక్క? ఆకలి ఇప్పుడేమో ఫుడ్ వచ్చింది తింటాను. నువ్వు తిన్నావా ఏమన్నా? ఏం తినలేదు అక్క. మీకు ఇక్కడ రెస్టారెంట్స్ కూడా తక్కువ అనుకుంటా కదా? తక్కువ. అటు రెడ్వుడ్ సిటీ ఇక్కడ అన్ని నార్త్ ఇండియన్ వాళ్ళే ఉంటాయి. అవునవును తెలుసు. ఇక్కడ ఒకటైతే ట్రాన్సిషన్ వీడియో చేసామన్నమాట. మేకప్ పక్క చేయమని చెప్పింది. అండ్ నాకు కూడా థాట్ ఉండిందిలేండి, చేశాను. అలాగే ఫ్యామిలీది కూడా ఒక ట్రాన్సిషన్ వీడియో చేసామన్నమాట, బిఫోర్ ఆఫ్టర్ డ్రెస్సెస్ వేసుకున్నాక. సో అవి అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి,
అలాగే ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక్కడైతే ఇంకా హెయిర్ స్టైలింగ్ చేస్తుందనమాట. నేను ఇవన్నీ చూసి మామూలుగా టీవీలో యాక్ట్ చేసేవాళ్ళు, సినిమాలలో యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ చూసి చాలా ఈజీ అనుకునేదాన్ని. కానీ నేను వేయించుకున్నాక హెయిర్ స్టైలు దాన్ని తీసేటప్పుడు నాకు కనిపించాయి చూడండి, చుక్కలు కనిపించాయి అనమాట. లిటరల్లీ ఎంత బాధ అనిపించిందో, ఎంత నొప్పి వచ్చిందో. ఆ జుట్టు హెడ్ బాత్ చేస్తే కానీ సెట్ అవ్వలేదన్నమాట. ఆ జుట్టు అయితే నాది నైనది. నాకు అలవాట్లేదు అప్పుడు అది. మళ్ళీ ఒకసారి చేయిస్తే ఎప్పుడు చేయించాలి, మళ్ళీ ఆడుకుంటుందేమో. ఫస్ట్ టైం నీకు ఏది కన్వీనియంట్ అయితే అలాగే చేసుకో. నేను మీ పాపకు వేసి బ్రష్ ఎక్కడ పెట్టాను, ఆ బ్రష్ కనిపించట్లేదు. ఆ బ్రష్ తీసుకెళ్ళిందా ఎట్లా? అక్కడ చాక్లెట్ ఉంది కాబట్టి మేమేం తీసుకెళ్ళలేదు. అంటే దానికి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న బ్రష్లు కూడా వాడేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఆడుకోవడానికి యూజ్ చేస్తుంది అవి. నేనేమి హార్డ్ గా నీకు మేకప్ వేయండి, నేను అందంగా చూపిస్తా. అదే అందుకే నా మేకప్ చాలా మంది నచ్చింది. నేను ఎప్పుడు అంత ఎక్కువ వేసుకోను అనమాట. ఫౌండేషన్ కూడా చాలా తక్కువ వేసుకుంటా. యాక్చువల్గా అయితే గిఫ్ట్ ప్యాకింగ్, అదే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్, ఇంకా మేకప్, అంటే ఇలా హౌ వి గాట్ రెడీ ఫర్ బర్త్డే పార్టీ అనేది రెండు కలిపి ఒక వీడియో పెడదాం అనుకున్నాను. కానీ ఇందులోనే బర్త్డేది కూడా ఇంక్లూడ్ చేసేసాను అనమాట. చిన్నదే వీడియో, అది కూడా పెద్దదేం కాదు. ఎందుకంటే నాకు వీడియోగ్రాఫర్ ఇచ్చిన వీడియో కూడా ఉందన్నమాట. ఇది పెట్టేశాక నెక్స్ట్ అది పోస్ట్ చేద్దామని చెప్పి సో ఇలాగే ఇంకా కంటిన్యూషన్ చేసేసాను అనమాట. కొంచెమే ఉంటుంది బర్త్డేది అయితే. అందరికీ వీడియో తీయమని ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళన్నీ పొడుగు పొడుగు తీశారనమాట. ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునేలాగా తీశారు, యూట్యూబ్కి పెట్టుకునేలాగా తీయలేదనమాట. షార్ట్స్లో పెట్టుకునేలాగా తీశారనమాట. ఇక్కడైతే బయట ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. నైనా బాగుందానే మేకప్ వేసుకుంది, హెయిర్ వేసుకుంది, బాగుందా? వదిలేసినావా? ఇప్పుడు బాగున్నట్టుగా చూస్తా. యా అమ్మ పాలు కావాలట. పాలు తాగుతావా? అన్న నా వాడికి ఆకలి అవుతుందని. 1 2 3 చేయండి. జంప్ జంప్ 1 2 3 జంప్. అక్క బాగుంది. నేను చెప్పిన కదా లిప్స్టిక్ పెట్టగానే నీ మేకప్ అంతా కనపడుతుంది అని చెప్పిన. అప్పటిదాకా అవును అవును. ఇది హెయిర్ కి కూడా ఇది కొడతాను. నాకు గుర్తుకుంది, నేను అన్ని ఇక్కడ పెట్టుకుని ఎక్కడే మర్చిపోతాను అని. నాకంటే బిజీగా ఉన్నావు కదా. బాగుంది. వెనకాల ఎట్లుందో చూసుకోలేదు. ఒక్క నిమిషం వెనకాల పెట్టేస్తా. ఇది పెట్టేసేసి స్ప్రే కొట్టేస్తామా? ఓకే, చాలా బాగా వచ్చింది. ఇట్లా అయితే రెడీ అయ్యాను అనమాట. నాకు ఎందుకో మేకప్ కొంచెం బ్లాక్ అనిపించింది, హెయిర్ కూడా అంత నీట్గా సెట్ చేసినట్టు అనిపించలేదు. కానీ ఓకే, మంచిగానే వచ్చాయి ఫొటోస్. ఇదనమాట ఫైనల్ లుక్ అయితే. ఈ డ్రెస్కి సిల్వర్ కలర్ జ్యువెలరీ వేసుకుంటే బాగుండేది, కాకపోతే నా దగ్గర సిల్వర్వి ఏం లేకుండే అనమాట. టైంకి ముందే కొనుక్కోలేదు, ప్లాన్ చేసుకోలేదు అనమాట. ఇలా ఉన్నది నైనది అయితే పెట్టేసుకున్నాను. నెక్ పీస్ అయితే గోల్డ్ది. ఓకే, మంచిగానే అయ్యిందనమాట బర్త్డే పార్టీ అయితే. మేము చేసుకున్నదైనా కూడా, మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని మేము రెడీ అయ్యి మేము చూసుకునేదైనా కూడా మంచిగానే అయ్యింది అనిపించింది. నైనా సతాయించినంత ఈ బర్త్డే పార్టీలో మా బుడ్డోడు కూడా సతాయించలేదనమాట. అసలు ఒక్క ఫోటో దిగవే అంటే కూడా దిగదనమాట. దీని డ్రెస్ కూడా క్యూట్గా అనిపించింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Moxie.
చెప్పాను కదా ఫ్యామిలీ ట్రాన్సిషన్ వీడియో చేసామని చెప్పి దానికోసం వీడియో అనమాట అది. ఇంక ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి గ్రూప్ పిక్స్ ఇంకా వాళ్ళ ఫోటోషూట్ అయితే చేసుకున్నారనమాట. కొన్ని మేము దిగాము, కొన్ని వాళ్ళు దిగారు అట్లా అనమాట. ఇంక ఇక్కడైతే ఇండివిజువల్గా విషెస్ కూడా చెప్పారనమాట అందరూ. చూసారా, నైనా పని నైనదే అనమాట. ఎవరేం చేసినా కూడా అది పట్టించుకోదనమాట. తర్వాత అయితే డ్రోన్ షాట్స్ కూడా తీయించుకున్నాము పైనుంచి అందరం కలిసి ఒక డ్రోన్ షాట్, ఇంకా మేము నలుగురం ఒక డ్రోన్ షాట్ అట్లా తీయించుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీ అందరు కలిపి వాడికి విషెస్ చెప్తున్నాను అనమాట. నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. మా బుడ్డోడికి కూడా చాలా డ్రెస్సులు తీసి పెట్టాను అనమాట. ఫైనల్గా వాడికి ఏదైతే ఇది ఒక్కటే చేంజ్ చేసాము. దీని కింద కూడా వేరే ప్యాంట్ ఉంటుంది, కాకపోతే మా సిస్టర్ అయితే వేరే ప్యాంట్ వేసుకొని వచ్చింది అనమాట. అక్కడ అన్ని డ్రెస్సెస్ తీసి పెట్టాను కదా, దాంట్లో ఉన్న ప్యాంట్ వేసుకొని వచ్చింది. యాక్చువల్గా అయితే దాని కింద అయితే క్రీమ్ కలర్ ఆ టైపు కొంచెం వైట్ కలర్ అట్లా ప్యాంట్ వస్తుంది, అది సెట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇదైతే డిఫరెంట్గా ఉంది. దీని మీదకైతే ఇక్కడ నేను వేసుకున్న ఫ్రాక్ అయితే నాకు నైనాకి సేమ్ ఉన్నాయన్నమాట. సో ఎలా అనిపించింది మా డ్రెస్సెస్, ఈ వీడియో అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడైతే ఫుడ్ చూపిస్తున్నాను. గులాబ్ జామున్ అప్పుడు తీయలేదు, పాపడ్ అప్పుడు తీయలేదబ్బా, మర్చిపోయాను. బాగుంది కదా అందరూ. హన్వి పాప వాళ్ళైతే లేట్గా వచ్చారనమాట, ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాక. సో అందుకనే మళ్ళీ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము వాళ్ళతో కలిసి. అప్పుడు వచ్చి గిఫ్ట్ పెట్టారనమాట, అందుకనే మళ్ళీ ఫోన్లోనే ఫొటోస్ దిగాము. నైనాది నాదైతే క్యూట్గా అనిపించింది కదా, క్యూట్గా ఉంది కదా డ్రెస్. ఇవైతే ఎప్పుడో తీసుకున్నవి, నైనా సెకండ్ బర్త్డే టైంలో అనుకుంటా తీసుకున్నాను, కానీ దానికి హైట్ అయిపోయింది అని చెప్పి వేయలేదనమాట. ఇప్పుడైతే వేసుకున్నాము. బర్త్డే తర్వాత అయితే అవి విప్పేసి ఇవి వేసుకున్నాము. పాప వాడు ఒక్కడే ఆడుకుంటాడు, మీరందరూ ఈతలు ఉంటే. ఇంక ఇక్కడైతే అందరూ వెళ్ళిపోయారు. ఫుడ్ అన్నీ ప్యాకింగ్ చేసి ఇచ్చేసామన్నమాట. మిగిలిన ఫుడ్ అన్నీ అందరికీ, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, స్వీట్స్ అట్లా అందరూ తీసుకొని వెళ్ళిపోయారు. మేము కూడా కొన్ని ఉంచుకున్నాం అనమాట. ఇంకా నైట్ అయితే ఇక్కడ డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్ లక్ష్మి, ఇంకా మా సిస్టర్ తెలిసిందే కదా, వాళ్ళిద్దరే అనమాట బాగా డ్యాన్స్లు వేసేది మా దాంట్లో. సో స్టార్ట్ చేశారు, కానీ ఎవరు రావట్లేదు, నాకేమో డ్యాన్స్ రాదు. అట్లా జరుగుతూ ఉంది. హలో ఓ మేడం, మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అర్థమైందా? నుంచి తెచ్చి పెట్టేటోళ్ళు. అదే ఇంట్లో అయినా నువ్వు చేస్తున్నావా? అబ్బా ఈ ఫోటో ఎప్పుడు దిగారు? అంతా అలగ్ సలగ్ చేస్తారులే మీరు. అలెక్సానా? అలెక్సా ఏంది? అలెక్సా అట్లయితే ఎంజాయ్ చేసామన్నమాట. మా బుజ్జిబాబు గారి బర్త్డే అయితే ఇండియాలో చేయాల్సిందే, కాకపోతే ఇక్కడే చేసేసాము ఇద్దరివి కూడా. సో బాగానే ఎంజాయ్ చేసాము, అందరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.